పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ భరించలేక దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే వారి 3 ఏళ్ల కుమారుని బ్రిడ్జిపైనే వదిలేసి దంపతులు గోదావరిలోకి దూకటం కలకలం రేపింది. వేల్పూర్కు చెందిన సాయికృష్ణ, శిరీష దంపతులుగా పోలీసులు గుర్తించారు. రాత్రి సమయంలో చించినాడ బ్రిడ్జి వద్దకు వెళ్లిన దంపతులు వారి 3 ఏళ్ల కుమారుణ్ణి అక్కడే వదిలేసి వశిష్ఠ గోదావరిలోకి దూకారు. అక్కడే వదిలేసిన బాలుడు ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో సాయి దంపతులు అప్పులు పాలయ్యారు. అప్పులు చెల్లించాలని సాయి దంపతులపై ఒత్తిడి తేవడంతో భరించలేక గోదావరిలో దూకినట్టు బంధువులు చెప్తున్నారు. అయిపోయింది కదా, బొంగం అయితే రాదు, దాని సాల్తీ అయితే వదిలేయండి. దానికి పరిష్కారం ఏంటో ఒకసారి ఆలోచించండి. మీరు 10 ఏళ్ళు తెచ్చుకున్నారు, మరి ఆడు ఎంత తెచ్చుకున్నాడో మనకు తెలీదు. ఇష్టమైనట్టు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టమైనట్టుగా దాడి చేసి కొట్టాడన్నట్టు నా కోడలే. కేవలం ఈ రోజు చచ్చిపోతాం కేవలం 50 ఏళ్ళ కోసం నా కొడుకుని కోడలు చంపేశారండి. పసిపిల్లలు అన్నాడు, పసిపిల్లలు అన్నాడు, పసిపిల్లలు